పేరు ఎం శివకుమార్, ఐఎఫ్టియు నగర కార్యదర్శి, నిజామాబాద్ ఆటో వర్కర్స్ యూనియన్, అలాగే హమాలి ఫెడరేషన్ యూనియన్స్. ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు తీసుకొస్తాము, అలాగే ఆటో కార్మికుల కోసం ఏదైతే చట్టాలు ఉన్నాయో రోడ్ యాక్సిడెంట్ చట్టాల కింద ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఆటో కార్మికులకు యాక్సిడెంట్ అయితే 10 లక్షల రూపాయలు జుర్మానా, అలాగే జైలు పాలు చేసే విధంగా చట్టాలు తెస్తున్నాయి. ఆ చట్టాలని రద్దు చేయాలని కొట్లాడుతూ ఉన్నాము. ఒకవైపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు ఏమని హామీ ఇచ్చిందంటే మహిళ కింద ఏదైతే బస్సు ఫ్రీ ఇచ్చిరో, అయ్యా మీ బస్సు ఫ్రీ ఇవ్వడం మాత్రం మంచిగా ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఆటో కార్మికుల పొట్టను కొడతారు అని ఆ రోజు ధర్నాకు దిగితే ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పారంటే, అయ్యా ఆటో కార్మికులు మీరు భయపడవలసిన అవసరం లేదు, మీ సమస్యల్ని నేను పరిష్కరిస్తాను, మీకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు మీరే బహిరంగ సభలలో చెప్పడం జరిగింది. సరే, ఏదో ప్రభుత్వం వచ్చింది కొత్తగా, సరే ఆదుకుంటుందేమో ఆటో కార్మికుల యూనియన్ కానీ మేము చాలా ఓపికగా పట్టాము. గతంలో కూడా మొన్న ఒక 2 నెలలు 3 నెలల కింద ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు మాకు హామీ ఇచ్చారు ఆటో కార్మికుల కోసం, సంక్షేమ బోర్డు కోసము, అలాగే ఏదైతే మా ఆటో కార్మికుల సమస్యలు ఉన్నాయో రోడ్ల మీదకి వస్తే మీరు రోడ్ల మీదకి వచ్చే అవసరం లేదు, మీరు సమ్మె దిగడానికి అవసరం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా నేను సీఎంతో చర్చలు జరిపి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరిస్తాం అనడం జరిగింది. కానీ ఎక్కడ పోయినాయి మీ పరిష్కారం? ఇప్పటికి కూడా పరిష్కరించడం లేదు. పొన్నం ప్రభాకర్ మరి ఎక్కడున్నారు మాకు తెలుస్తలేదు. కాబట్టి ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. అలాగే హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డులు అని చెప్పిర్రు, ఇప్పటి వరకు కూడా ఆ హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డులు రాలే. అలాగే రిక్షా పుల్లర్ వర్కర్స్ వల్ల 3 పయ్యల బండి మీద ఇవాళ కడుపు తిప్పలతోటి వాళ్ళు రోడ్ల మీద వెళ్తున్నారు. అలాంటి కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు రాలి. సంక్షేమ బోర్డు గతంలో ఛాంబర్లో వచ్చింది సీఎం దగ్గర, దాన్ని రిలీజ్ చేయడానికి మాత్రము కళ్ళు మూసబడ్డాయి. మరి ఇవాళ ఏమైంది రేవంత్ రెడ్డికి? ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు హమాలీ కార్మికులకు, అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని నువ్వే చెప్పావు కదా, మరి ఆ సంక్షేమ బోర్డు ఎక్కడా? మరి నీ చెప్పిన హామీలేవి అని మేము అడుగుతా ఉన్నాము. అందుకనే ఇవాళ నిజామాబాద్ నుంచి మళ్ళీ ఇతర మొత్తం రాష్ట్రం నుంచి వేల మందిగా ఇక్కడ తరలి వచ్చి నీ హామీలు అమలు చేయాలా. అలాగే 6 గ్యారెంటీలు చెప్పినావు, 7వ గ్యారెంటీ ఎక్కడిది? 6 గ్యారెంటీలే నీ అమలు లేవు ఇవ్వాలా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు కూడా లేవు కార్మికులకు. ఖచ్చితంగా పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు కలిగించాలి, సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రతి కార్మికుడికి ఏదైతే నీవు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చుకోకపోతే గద్దె దింపడం మాత్రం ఖచ్చితంగా ఈ ఐఎఫ్టియు తీసుకుంటుందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 1 ఇయర్లో గద్దె ఎందుకు తీస్తా అంటున్నామంటే, హమాలీ కార్మికులు ఇవాళ చాలా చోట్ల పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకు సంక్షేమ బోర్డు లేదు, వాళ్ళే జీతాలు పెంచుకొని వాళ్ళే హమాలీ పెంచుకొని పొట్టన చేసుకుంటారు. ప్రభుత్వం ఏదైతే ఇస్తా అన్నదో ఇలా ప్రభుత్వం నుంచి రాక ఇవన్నీ ఇప్పటి వరకు ఓపికతోటి ఉన్నాము. ఓపికతోటి ఇంకా ఎన్ని రోజులు ఓపిక ఉండాలని కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ హైదరాబాద్కి రావాల్సిన అవసరం వచ్చింది. ఒకవైపు గ్యారెంటీలు అమలు చేయలేదు, ఇంకోవైపు మీకు ఇస్తా అన్న హామీలు ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అనుకోవచ్చు, ఏం చెప్తారు? మేము ఒకటే అడుగుతున్నాము, మీరు ఏం చేస్తారని మేము అడుగుతా ఉన్నాము. ఇవాళ మీరు ఇచ్చిన హామీలే చేస్తలేరు. మేము ఇంకో డిమాండ్ అడుగుతలేము, మీకు బంగారం అడుగుతలేము, బంగ్లాలు కట్టిమంటలేము. మీరు ఇచ్చిన డిమాండ్లే ఏమైనాయి? ఇవాళ డబుల్ బెడ్రూమ్లు అన్నారు. ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలనే తీసుకుంటే 1,64,000 అప్లికేషన్స్ ఉంటే 20,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిరు. ఎవరికి ఇస్తారయ్యా అవి? ఇప్పటి వరకు కూడా ఇచ్చిన దిక్కు లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు కూడా దాన్ని అమల్లో లేదు. అందుకనే ఇక్కడ వచ్చి మేము ధర్నాలో దిగడం జరిగింది. ఏం చెప్తారు కార్మిక సంఘ నాయకులు? ప్రజలకి కార్మికులకు అండగా ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైతే మనం ఈరోజు డిమాండ్ కోసం దిగినామో ఈ డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పటికైనా 1000 మందితోటి ఇలా ఇందిరా పార్కులు కూడా ధర్నా చేస్తూ ఉన్నాము. ఈ ధర్నా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఏవైతే హామీలు నిలబెట్టుకుంటే మీ ప్రభుత్వం నిలబడుతుందని మేము కోరుతా ఉన్నాం.